డయాబెటిస్ ఉన్న వాళ్ళు స్వీట్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? అసలు ఈ స్వీట్ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ హైదరాబాద్. చాలా మంది పేషెంట్లు అంటుంటారు నా దగ్గరకు వచ్చి, సార్ భోజనం చేసిన తర్వాత నాకు స్వీట్ తినకుండా ఉండలేకపోతున్నాను అంటారు. ఇంకొంతమంది అయితే సార్ కాంప్రమైజ్ అయ్యేదే లేదు, తగ్గేదేలే, అస్సలు భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాల్సిందే, అవసరమైతే ఒక టాబ్లెట్ డోస్ ఎక్కువ వేసుకుంటాను, లేదంటే 2-3 యూనిట్లు ఇన్సులిన్ ఎక్కువ వేసుకుంటాను, కానీ స్వీట్ తినడం మాత్రం తగ్గేదే లేదని చెప్తా ఉంటారు. మనం స్వీట్ తిన్నప్పుడు ఒక స్వీట్ వెయిట్ ఒక 50 నుంచి 60 గ్రాముల స్వీట్ అనుకుంటే, ఆ ఒక్క స్వీట్ తిన్నంత మాత్రాన మీకు 70 నుంచి 100 యూనిట్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఈ 100 యూనిట్ల బ్లడ్ షుగర్ పెరిగింది, మీరు టాబ్లెట్ ఎక్కువ చేసుకోవడము, ఇన్సులిన్ ఎక్కువ చేసుకొని కంట్రోల్ చేసుకుంటారు. ఈ కంట్రోల్ చేసుకుంటారు కానీ మీకు టెంపరీగానే కంట్రోల్ అవుతుంది. కానీ ఈ మధ్యలో ఈ స్వీట్ తిన్నప్పుడు స్పైక్స్ ఏదైతే ఉంటాయో, ఈ స్పైక్స్ వల్ల మీకు ఆర్గన్ డ్యామేజ్ అంటారు. అంటే కిడ్నీలు, కళ్ళు, నరాలు ఇలా పాడవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు మాటికి ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, మీకు చిన్న మోతాదులో కంట్రోల్ అవ్వాల్సిన బ్లడ్ షుగరు ఎక్కువ టాబ్లెట్స్, మల్టిపుల్ మెడిసిన్స్ ఇస్తే కానీ కంట్రోల్ అవ్వదు. సరే, మీరు అనుకుంటా నేను మల్టిపుల్ టాబ్లెట్స్ తీసుకుంటాను కానీ నేను అసలు తగ్గేది లేదు అన్నారనుకోండి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే, మనం తీసుకున్న ఆహారాన్ని రక్తంలోంచి ఇన్సులిన్ సెల్స్లోకి నెట్టేస్తుంది. ఈ సెల్స్ ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ ఉపయోగించుకోలేవో మీ బ్లడ్ షుగర్ క్రమేపీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతూ ఉంది. కాబట్టి ఇలా మీరు మాటికి డోసేజ్ పెంచుకుంటూ వెళ్తే ఒక స్టేజ్లో మీకు మామూలు మెడిసిన్స్ పనిచేయకుండా హయ్యర్ డోసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. హయ్యర్ డోసేజ్ చేసుకున్నా కూడా ఆర్గన్ డ్యామేజ్ కంట్రోల్ చేయలేదు. కామన్గా నేను చూస్తూ ఉంటాను, ఇలా చేసే వాళ్ళందరూ చివరికి డయాబెటీస్ కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉంటారు. మీరు షుగర్స్ కంట్రోల్లోనే ఉన్నట్టు ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ అని, డయాబెటిక్ న్యూరోపతి అని, నెఫ్రోపతి, రెటినోపతి ఇలాంటి అన్ని సమస్యలతో బాధపడే వాళ్ళంతా ఇలా నెగ్లెక్ట్ చేసేవాళ్ళే. కాబట్టి మీరు స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం తీసుకోండి. ఉదాహరణకు మిల్లెట్స్ తీసుకోండి, లేదు ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. అలాగే ఎక్కువ లీన్ ప్రోటీన్ అంటే ఫిష్ కానీ చికెన్ కానీ ఉండేది తీసుకోండి. తద్వారా మీకు షుగర్ తినాలనే కోరిక తగ్గుతుంది. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు డయాబెటీస్ వాళ్ళు తినగలిగే ఫ్రూట్స్ తీసుకోండి. అది కూడా ఒక లిమిటెడ్గా మోతాదు తీసుకోండి. తద్వారా మీకు ఎక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉండే స్వీట్స్ బదులు తక్కువ లోడ్ ఉండే ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మీకు మల్టీవిటమిన్స్ వస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అనేక మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రూట్స్లో ఉంటాయి. కాబట్టి మీకు డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. తెలుసుకున్నారు కదండి. మీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఇలా భోజనం చేసిన వెంటనే స్వీట్స్ తినాలనిపించే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.